మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరుగుతుంది. టీడీపీ చరిత్రలో ఎప్పుడు కూడా, ఎందుకంటే ఏదైతే కరోనా టైంలో కూడా కొంత ఆన్లైన్లో జరిగిన పరిస్థితి, కానీ హైబ్రిడ్ విధానంలో జరుగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, సీనియర్ నేతలంతా కూడా ఇక్కడ హాజరవుతారు. జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా ఇన్ఛార్జీలు క్లస్టర్ల వారీగా జరుగుతుంది. దాదాపు 1850 క్లస్టర్లో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా చంద్రబాబు ఇక్కడి నుంచి వీక్షిస్తూ ఉంటారు. అనేక 20 తీర్మానాలు చేయబోతున్నారు. అయితే మనతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు ఉన్నారు. ఆనందబాబు గారు, ఈసారి మహానాడు ఏ విధంగా జరగబోతుంది? వినూత్నమైన తరహాలో మహానాడు జరగబోతా ఉంది. కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1875 క్లస్టర్స్ లో ఈ కింద స్థాయి కార్యకర్తల నుంచి మొత్తం క్లస్టర్స్ గాని, బూతులు గాని, అదేవిధంగా యూనిట్స్ గాని, ఇంకా కింద స్థాయికి కుటుంబ సాధికార సారథులు KSS దగ్గర నుంచి ఈ మహానాడు పండుగలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 20 తీర్మానాలు అన్ని రకాలుగా కూలంకషంగా చర్చించి రాబోయే తరాలకి ఏ విధమైనటువంటి దిక్సూచిగా నిలవాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చర్చించబోతా ఉన్నాం. ఒక వినూత్నమైన తరహాలో ఈసారి జరగబోతా ఉన్నాం. అయితే